ఫ్రెండ్స్ ఇంకా ఆప్షన్స్ సెగ్మెంట్‌లో మీరు బీటీఎస్‌టీ తీసుకున్నట్టయితే గనక గాల్లో మీరు దీపం పెట్టినట్టే అనమాట. హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రెజెంట్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బీటీఎస్‌టీ అంటే ఏంటి? ఎప్పుడు బై చేస్తారు? అట్లాగే ఎస్టీబీటీ అంటే ఏంటి? ఎప్పుడు సెల్ చేస్తారు? అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ ఇంకా అట్లాగే బీటీఎస్‌టీ అండ్ ఎస్టీబీటీ చేసే వాళ్ళకి ఎవరికి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మనం బీటీఎస్టీ గురించి తెలుసుకునేటప్పుడు మనకి ఆర్డర్స్ కూడా 2 టైప్స్ అయితే ఉంటాయి కదా. సో ఒకటొచ్చేటప్పటికి ఇంట్రాడే, దీన్నే ఎంఐఎస్ అని కూడా అంటారు. రెండోదొచ్చి నార్మల్, దీన్నే మనకి డెలివరీ అని కూడా అంటారనమాట. సో ఇంట్రాడే వచ్చేటప్పటికి మీకు తెలిసిందే, ఆ రోజు కొని ఆ రోజే అమ్మేయడం అనమాట. ఒకవేళ మీరు అమ్మకపోయినా కానీ 3:15 తర్వాత మీ బ్రోకర్ అయితే ఆ పొజిషన్స్‌ని స్క్వేర్ ఆఫ్ అయితే చేస్తారు. అండ్ ఇంకా నార్మల్ అండ్ డెలివరీ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే గనక, సో మీరు ఈ రోజు పొజిషన్ తీసుకున్నారు. సో రేపటికైనా, ఎల్లుండికైనా లేదంటే మీరు హోల్డింగ్‌లో పెట్టుకోవాలన్నా గానీ మీకు ఈ నార్మల్ అండ్ డెలివరీ ఆర్డర్ అయితే యూజ్ అవుతుందనమాట. స్టాక్స్‌లోకి వచ్చేటప్పటికి ఇంట్రాడేలో మీకు మార్జిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నార్మల్ డెలివరీలో మీకు మార్జిన్ అయితే ప్రొవైడ్ చేయరనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా బీటీఎస్టీకి వచ్చేటప్పటికి బీటీఎస్టీ అంటే మనకి బై టుడే సెల్ టుమారో అనమాట. అంటే ఈరోజు మీరు కొన్నారు. సో మీరు నార్మల్ అండ్ డెలివరీ ఆర్డర్‌లో తీసుకుంటారు. సో దీన్ని మీరు రేపైతే సెల్ చేస్తారనమాట. అంటే ఈరోజు కొని రేపు అమ్మడం అనమాట. సో ఇది బీటీఎస్టీని మీరు స్టాక్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు, స్టాక్ ఆప్షన్స్ చేయొచ్చు, అట్లాగే మీరు ఫ్యూచర్స్‌ని కూడా చేయొచ్చు అనమాట. సో మీరు ఆప్షన్స్ తీసుకున్నారనుకోండి, సో ఈరోజు కొంటారు, రేపు సెల్ చేస్తారు. అంటే ఫర్ సపోజ్ మీరు నిఫ్టీ ఆప్షన్ అయితే తీసుకున్నారు. సో మీకు నెక్స్ట్ డే నిఫ్టీ ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిందనుకుందాం. సో మీకు ప్రాఫిట్‌లో ఉంటారు కాబట్టి మీరు సెల్ చేస్తారనమాట. సో ఇది మనకి ఆప్షన్స్‌లో బీటీఎస్టీ. అట్లాగే స్టాక్స్ చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే స్టాక్ ఉంది. ఇది ఒక 10 రూపీస్‌కి మీరు బీటీఎస్టీ కింద తీసుకున్నారు. నెక్స్ట్ డే మీకు 12 రూపీస్‌లో ఓపెన్ అయింది. సో మీరు 12 రూపీస్‌లో సెల్ చేస్తారనమాట. సో ఇది మనకి స్టాక్స్. అట్లాగే స్టాక్ ఆప్షన్స్ కూడా మీరు ఇట్లాగే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంక ఎస్టీబీటీ గురించి మాట్లాడుకుంటే కనుక ఎస్టీబీటీ అంటే మనకి సెల్ టుడే బై టుమారో. అంటే ఈరోజు అమ్మేయడం. ఫస్ట్ మీరు అమ్మేస్తారనమాట దీన్ని. రేపు బై చేస్తారనమాట. సో ఎస్టీబీటీ అనేది మీకు ఏంటంటే ఆప్షన్స్‌లో చేయొచ్చు, ఫ్యూచర్స్‌లో చేయొచ్చు, స్టాక్ ఆప్షన్స్‌లో చేయొచ్చు. బట్ స్టాక్స్‌కి వచ్చేటప్పటికి మీకు ఎస్టీబీటీని అయితే అలౌ చేయరు. మీరు హెడ్జింగ్ పర్పస్‌లో అయితే చేయొచ్చు. బట్ మీ డీమ్యాట్ అకౌంట్‌లో స్టాక్స్ అయితే ఉండాలనమాట. స్టాక్స్‌ని సెల్ చేసి క్యారీ ఫార్వర్డ్ చేసేదాన్ని షార్ట్ సెల్లింగ్ అని కూడా అంటారు. ఆప్షన్స్ సెగ్మెంట్‌లో బీటీఎస్టీ కన్నా ఎస్టీబీటీలో కొంచెం ప్రాఫిట్స్ అయితే ఎక్కువుంటాయి. బట్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువైతే ఉంటుందన్నమాట. బీటీఎస్టీ అండ్ ఎస్టీబీటీ అంటేనే రిస్కు. ఎందుకంటే మనకి ఆపోజిట్‌లో ఓపెన్ అయిందంటే మార్కెట్ మనకి లాసెస్ అయితే ఉంటాయి. స్టాక్స్‌లో బీటీఎస్టీ ఎప్పుడు తీసుకుంటారంటే ఏదన్నా న్యూస్ ఉన్నప్పుడు, లేదంటే ఏదన్నా కంపెనీ రిజల్ట్స్ ఉన్నప్పుడు, లేదంటే ఏదన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో స్టాక్స్ అనేవి గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినప్పుడు మనకి ప్రాఫిట్స్ అయితే వస్తాయన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఆప్షన్స్ సెగ్మెంట్‌లో మీరు బీటీఎస్టీ తీసుకున్నట్టయితే గనక గాల్లో మీరు దీపం పెట్టినట్టే అనమాట. ఎందుకంటే మీకు ఆప్షన్ సెల్లర్ అనుకోండి ఎస్టీబీటీ తీసుకుంటారు. వాళ్ళకి ఫ్లాట్‌గా ఓపెన్ అయినా, వాళ్ళ డైరెక్షన్‌లో ఓపెన్ అయినా గానీ వాళ్ళకి లాభాలయితే ఉంటాయి. ఎందుకంటే మీకు ఆప్షన్స్‌లో డికే అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అదే బీటీఎస్టీ తీసుకునే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే గనక ఫ్లాట్‌గా ఓపెన్ అయినా వాళ్ళకి లాస్ ఉంటుంది. అట్లాగే వాళ్ళకి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఓపెన్ అయినా సరే వాళ్ళకి లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఆప్షన్స్ సెగ్మెంట్‌లో బీటీఎస్టీని అవాయిడ్ చేయడం అయితే చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఒకవేళ బీటీఎస్టీని తీసుకోవాల్సొస్తే గనక డెఫినిట్‌గా మీరు హెడ్జింగ్‌తో మాత్రమే బీటీఎస్టీ పొజిషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయడం అయితే బెటర్ అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో నుంచి బీటీఎస్టీ అండ్ ఎస్టీబీటీ అంటే ఏంటనే దాని గురించి తెలుసుకున్నారనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని అయితే తెలియచేయండి. థాంక్స్ అండి వీడియో ఓపెన్ చేసి చూసినందుకు. హావ్ ఎ నైస్ డే.